ఈ వీడియోలో వన్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ ఆపరేషన్ అయిన ఇన్సర్షన్ గురించి నేర్చుకుందాం. లింక్డ్ లిస్ట్లో 3 టైప్స్ ఆఫ్ ఇన్సర్షన్స్ చేయొచ్చు. అవేమంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్, ఇన్సర్షన్ ఆఫ్టర్ ఎ నోడ్, ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. వీటి గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇన్సర్ట్ అట్ బిగినింగ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్రెడీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లింక్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అని ఒక 2 మినిట్స్ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఫస్ట్ అది చూసి వస్తే మనం ఇంకా డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ ఐ బటన్లో ఉంది, అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాం. వీడియోలోకి వచ్చినట్టయితే ఇన్సర్ట్ అట్ బిగినింగ్ అనే మెథడ్ని డిఫైన్ చేసుకొని అందులో సెల్ఫ్ అండ్ న్యూ డేటా అనే పారామీటర్స్ తీసుకుంటాం. ఈ న్యూ డేటాని మనం తీసుకునే న్యూ నోడ్లో డేటాగా పాస్ చేస్తాం. ఈ మెథడ్లోకి వచ్చినట్టయితే ఈ నోడ్ క్లాస్ని యూజ్ చేసుకొని న్యూ నోడ్ని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ అయిన న్యూ నోడ్కి ఆల్రెడీ డేటా ఇక్కడే పాస్ చేస్తున్నాం. ఇంకా మన మెయిన్ ఆబ్జెక్టివే న్యూ నోడ్ని బిగినింగ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలని. దానికి మామూలుగా నోడ్లో 2 పార్ట్స్ ఉంటుంది, డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్. డేటా పార్ట్లో డేటాను స్టోర్ చేస్తాం అండ్ నెక్స్ట్ పార్ట్లో అప్కమింగ్ నోడ్ అడ్రస్ సేవ్ చేస్తాం. ఇప్పుడు బిగినింగ్లో ఇన్సర్ట్ చేయాలంటే ఆల్రెడీ బిగినింగ్లో ఉండే నోడ్ అడ్రస్ని మనం ఇప్పుడు క్రియేట్ చేస్తుండే నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేయాలి. దాన్ని ఈ పిక్చర్ క్లారిటీగా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ న్యూ నోడ్ నెక్స్ట్ పార్ట్లో హెడ్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసాం అండ్ హెడ్ని అప్డేట్ చేసాం. దాన్ని ఈ 2 స్టెప్స్లో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ ఎప్పుడు లింక్డ్ లిస్ట్ హెడ్నే రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఈ నోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ పార్ట్లో దాని అడ్రస్ స్టోర్ చేసాం అండ్ ఇప్పుడు ఈ న్యూ నోడ్ హెడ్ అయింది కాబట్టి ఈ హెడ్ని అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్కి అప్డేట్ చేస్తున్నాం. ఈ విధంగా ఇన్సర్ట్ అట్ బిగినింగ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఏ నోడ్. ఫస్ట్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అనే మెథడ్ని డిఫైన్ చేసి అందులో 3 పారామీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సెల్ఫ్, ప్రీవియస్ నోడ్, న్యూ నోడ్. ఈ మెథడ్లోకి వచ్చినట్టయితే ప్రీవియస్ నోడ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఎందుకంటే మన మెయిన్ టాపిక్కే ఒక నోడ్ తర్వాత ఇన్సర్ట్ చేయాలని ఆర్ ఇన్ బిట్వీన్ నోడ్స్ చేయాలని. సో ఖచ్చితంగా ప్రీవియస్ నోడ్ ఉండాలి. ఒకవేళ ప్రీవియస్ నోడ్ అనేది లేకపోతే ఈ లైన్ ప్రింట్ చేసి రిటర్న్ అవుతుంది. ఒకవేళ ప్రీవియస్ నోడ్ ప్రజెంట్ అయితే నోడ్ క్లాస్ని యూజ్ చేసుకొని న్యూ నోడ్ని క్రియేట్ చేసి అందులోకి డేటాని పాస్ చేస్తున్నాం. ఇలా క్రియేట్ అయిన ఈ న్యూ నోడ్ని మనం 2 తర్వాత ప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో 2 నెక్స్ట్ పార్ట్ అడ్రస్లో 3 అడ్రస్ ఉండాలి, కానీ 2 వచ్చి 4 అడ్రస్ స్టోర్ చేసుకోండి. సో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ 2లో ఉండే నెక్స్ట్ పార్ట్ అడ్రస్ని 3కి ఇస్తాం. సో దట్ 3 ఇక్కడ ఇన్సర్ట్ అయినాక 3 అనేది 4ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు 3లో అడ్రస్ పార్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు 2 అనేది 3ని పాయింట్ చేయాలి. సో మనం 2 నెక్స్ట్ పార్ట్ని న్యూ నోడ్ అడ్రస్తో అప్డేట్ చేస్తాము. దాన్నే ఈ 2 స్టెప్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ క్రియేట్ చేసిన న్యూ నోడ్ 3 అనుకుంటే 3 నెక్స్ట్ పార్ట్లో 2 నెక్స్ట్ పార్ట్ అడ్రస్ పేస్ట్ చేస్తున్నాం అండ్ 2 నెక్స్ట్ పార్ట్ అడ్రస్లో ఇప్పుడు క్రియేట్ చేస్తుండే న్యూ నోడ్ అడ్రస్ని అప్డేట్ చేస్తున్నాం. ఈ విధంగా ఇన్సర్ట్ ఆఫ్టర్ ఏ నోడ్ ఆర్ ఇన్ బిట్వీన్ నోడ్స్ చేస్తాం. కమింగ్ టు ద ఫైనల్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో, ఇన్సర్ట్ అట్ ఎండ్. ఫస్ట్ ఇన్సర్ట్ అట్ ఎండ్ అనే మెథడ్ని డిఫైన్ చేసుకుంటాం. అందులో 2 పారామీటర్స్ పాస్ చేస్తాం, సెల్ఫ్ అండ్ న్యూ డేటా. ఈ మెథడ్లోకి వచ్చినట్టయితే నోడ్ క్లాస్ని యూజ్ చేసుకొని న్యూ నోడ్ని క్రియేట్ చేసి అందులోకి డేటాని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఆ లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఎంటీ అయితే ఇప్పుడు క్రియేట్ అయిన న్యూ నోడ్ని హెడ్కి అప్గ్రేడ్ చేసి రిటర్న్ అయిపోతాం. ఇలా చేసినా కూడా ఎండ్లో ఇన్సర్ట్ చేసినట్టే, ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి. ఒకవేళ ఆ లింక్డ్ లిస్ట్ ఎంటీగా లేకపోతే ఆ లింక్డ్ లిస్ట్ హెడ్ని ఈ లాస్ట్కి అసైన్ చేస్తాం. ఎందుకంటే మనం లాస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ లాస్ట్ని వైల్ లూప్ యూజ్ చేసుకొని ఇటరేట్ చేసుకుంటా లాస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వైల్ లూప్ ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ రీచ్ అవ్వగానే బ్రేక్ అయిపోతుంది. మనకు కావాల్సిందే లింక్డ్ లిస్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిపోయింది కాబట్టి ఆ లింక్డ్ లిస్ట్ నెక్స్ట్ పార్ట్లో ఈ న్యూ నోడ్ని అప్గ్రేడ్ చేస్తాం. ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్.